ఒక్క మ్యాచ్ మొత్తం టీమిండియా గతిని మార్చేసింది. ఎక్కడో గాలిలో తేలియాడుతున్నటువంటి వాళ్ళని నేల మీదకి దింపింది. ఫస్ట్ రౌండ్లో గ్రూప్ లెవెల్లో అన్ని మ్యాచ్లు గెలిచిన తర్వాత టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించింది. అందుకు తగ్గట్టుగానే సూపర్ 8లో ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా, టీం వర్క్ లేకుండా రంగంలో దిగినట్టు చాలా క్లియర్గా మనకి రిజల్ట్ చాటుతుంది. అంత ఘోరమైన పరాభవాన్ని టీమిండియా ఎదుర్కోవడం ఇప్పుడు ఫ్యాన్స్ని కలవరపరుస్తుంది. టీమిండియా సెమీస్కి చేరేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీత్యా, ఈక్వేషన్స్ రీత్యా టీమిండియాకి సెమీస్ ఆశలు పుష్కలంగా ఉన్నాయి. ఎట్లా సాధ్యం, ఏ తీరున అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు ఒకసారి మనం చరిత్ర చూడాల్సి ఉంది. టీమిండియా తొలిసారి T20 వరల్డ్ కప్, ఫస్ట్ వరల్డ్ కప్ని గెలిచిన 2007లో ఇదే రీతిలో ఫస్ట్ రౌండ్లో ఇండియా, పాకిస్తాన్, స్కాట్లాండ్ ఒక గ్రూప్లో ఉన్నాయి. ఇండియా స్కాట్లాండ్ని, పాకిస్తాన్ని ఓడించి గ్రూప్ టాపర్గా సెకండ్ రౌండ్కి వచ్చింది. సూపర్ 8లో గ్రూప్ ఈ పేరుతో ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్తో తలపడింది. ఆ సూపర్ 8లో గ్రూప్ ఈ పేరుతో జరిగినటువంటి ఆ రౌండ్లో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఎంత చిత్తుగా ఓటమి పాలయ్యి మొత్తం వెనకబడిపోలా, రన్ రేటు చాలా దారుణంగా దిగజారిపోలా. అప్పుడు కేవలం 10 రన్స్ తేడాతో 190 రన్స్ టార్గెట్ పెడితే న్యూజిలాండ్ ఛేదించలేక 180 రన్స్తో టీమిండియా ముగించేసింది. 10 రన్స్ తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. అప్పుడు కూడా టీమిండియా మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత టీమిండియా వరుసగా సౌత్ ఆఫ్రికాని, తర్వాత ఇంగ్లాండ్ని చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్తో మ్యాచ్లో యువరాజ్ సింగ్ చెలరేగిపోవడం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ సూపర్ 8 మ్యాచ్లో మొత్తం 6 బాల్కి 6 సిక్స్లు కొట్టి స్టువార్ట్ బ్రాడ్తో యువరాజ్ సింగ్ చెలరేగిపోయినటువంటి జ్ఞాపకం చాలామంది మధ్యలో ఇప్పుడిప్పుడే చెరిగిపోయే అవకాశం కూడా లేదు. అలా సౌత్ ఆఫ్రికాని, ఇంగ్లాండ్ని ఓడించడం ద్వారా ఆ గ్రూప్ టాపర్గా సెమీఫైనల్కి టీమిండియా చేరింది. సో ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఘోరమైన రన్ రేట్తో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓటమి పాలైంది. నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో వెస్టిండీస్ని, జింబాబ్వేని తగినంత భారీ తేడాతో ఓడించడం ద్వారా రన్ రేట్ని లెవెల్ చేసుకోగలిగితే సునాయాసంగా సెమీస్లో ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా చాలా రకాల ఈక్వేషన్ చరిత్ర. 2007 వరల్డ్ కప్లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. అప్పుడు కూడా మనం కప్పు గెలుచుకున్నాం. అంతకుముందు 1983లో కూడా జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు మనం గెలిచాం. వీటన్నిటితో పాటు సౌత్ ఆఫ్రికా 2011 వన్డే వరల్డ్ కప్లో టీమిండియాను ఓడించింది, కానీ చివరికి మనమే ఫైనల్స్లో విజయం సాధించాం. ఇప్పుడు కూడా ఇలాంటి చరిత్రలో అనేక రకాల ఎగ్జాంపుల్ రీత్యా, అయితే చరిత్రే అన్నింటికీ బాటలు వేస్తుందా, చరిత్రే అన్నింటికీ ఉపయోగపడుతుందంటే ఉపయోగపడకపోవచ్చు. కానీ టీమిండియా తొలి రౌండ్లో సాధించినటువంటి విజయాలతో కళ్ళు నెత్తికెక్కినట్టుగా కనిపించింది. సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. అనేక రకాలుగా ఇప్పుడు సతమతమవుతుంది. జాగ్రత్తగా ఇప్పుడు టీమిండియా ప్లేయర్స్ అందరూ ఆడేదానికి అవకాశం ఉంది. టాలెంట్ లేక టీమిండియా చేతులెత్తలేదు. 20 రన్స్కి 3 వికెట్లు తీసిన తర్వాత 187 రన్స్కి సౌత్ ఆఫ్రికా చేరిందంటే కెప్టెన్సీలో లోపాలు, బౌలర్ల యథేచ్ఛగా లైన్ అండ్ లెంత్ వదిలేసి వేసినటువంటి బౌలింగు, నో బాల్స్, వైడ్స్ ఏకంగా 13 ఎక్స్ట్రాలు ఇచ్చి అందులో 3 నో బాల్స్ వేసి ఎంత ఇష్టారాజ్యంగా వ్యవహరించారో మనందరికీ చాటుతోంది. ఇలాంటివన్నీ సరిదిద్దుకుంటే టీమిండియా వెస్టిండీస్ని, జింబాబ్వేని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు. సెమీస్కి చేరడం పెద్ద సమస్య కూడా కాబోదు. కాబట్టి టీమిండియా సెమీస్కి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చరిత్ర చెప్తున్నటువంటి అనేక కారణాల రీత్యా టీమిండియా ఎప్పటికీ అడ్వాంటేజెస్లో ఉంటుంది. సెమీస్కి చేరడానికి ఎక్కువ ఛాన్స్ కలిగి ఉంటుంది. ఇది మన అంచనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.